వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మాజీ ఎంపీ మార్గాని భరత్ను జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకుంటున్నారా అంటే, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్నే నిజం చేస్తున్నాయి. ఆయన ఎంపీగా ఉన్నా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రామినెంట్ లీడర్గా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి కోసం, ఆ పార్టీ కోసం మార్గాని భరత్ అదే స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. అంతేకాదు ఎన్నోసార్లు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ లాగా వార్తలోకి ఎక్కుతూ వివాదాలతో వచ్చినప్పటికీ, బట్ అల్టిమేట్గా చూసినట్లయితే మార్గాని భరత్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడు కూడా తన అభిమానాన్ని దాచుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే ఒక యువకుడుగా ఉన్న తన్ను ఎంపీ చేసి అటు పార్లమెంట్కి పంపించారు కాబట్టి జగన్ అంటే ఆ గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే, దాంట్లో డౌటే లేదు. బట్ ఆ గ్రాటిట్యూడ్ చూపించే విషయంలో మార్గాని భరత్ ఎన్నోసార్లు గీత దాటి ప్రవర్తిస్తూ అటు ప్రత్యర్థులకు కూడా టార్గెట్ అయ్యారు. అయితే చిన్న వయసులోనే తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. అలాంటి మార్గాని భరత్ పార్టీ కోసం అంత చేసి అంత పనిచేసినా ఈరోజు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన మీద సీతకన్నేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్టిల్ ఇప్పటికీ కూడా పలు అంశాల మీద ఆయన స్పందిస్తూనే ఉన్నారు, బయటకు వస్తూనే ఉన్నారు, పార్టీ తరపున వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇంత చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకు రికగ్నైజేషన్ అంతగా లేదు అనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్న చర్చనే అనుకోవాలి, ఆయన అభిమానుల నుంచి వస్తున్న ఆవేదననే అనుకోవచ్చు. మనం ముందుగా చూసుకున్నట్లయితే మార్గాని భరత్ ఆయన రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తూ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అటు ముందుగా సినిమా నటుడిగా కూడా పనిచేశారు, కొన్ని సినిమాల్లో హీరోగా కూడా ఆయన పనిచేశారు. తర్వాత రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో ఆయన వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గితే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే స్థాయిలో ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన 2019 ఎన్నికల్లో మార్గాని భరత్ను ముందుగానే రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అటువైపు నుంచి చూసినట్లయితే సాక్షాత్తు రాజమండ్రి ఎంపీగా పలుసార్లు పనిచేసిన మురళీమోహన్, సీనియర్ నటుడు మురళీమోహన్ కోడలు రూప ఆ రోజున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగున్నారు. అలాంటి రూపాను, ఎందుకంటే అటు ఆర్థికంగా అండదండలు పుష్కలంగా ఉన్నాయి మురళీమోహన్కి కానీ ఆయన కోడలకు కానీ, అలాంటి రూపాను ఓడించి మరీ ఆ రోజున మార్గాని భరత్ ఎంపీగా గెలవడం జరిగింది 2019 ఎన్నికల్లో. దెన్ ఆయన రాజమండ్రి నుంచి ఎంపీగా గెలుచున్నారు. రాజమండ్రి తరపునే కాదు, ఏపీ తరపున కొన్ని ఇష్యూస్ మీద అటు పార్లమెంటును కూడా, లోక్సభను కూడా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అనేక సార్లు వివాదాలతో ఎప్పుడు కూడా భరత్ వార్తలోనే ఉంటూనే వచ్చారు. ఎందుకంటే అటు జక్కంపూడి రాజాతో విభేదాలు అనేక సార్లు బయటపడడం జరిగింది. ఎందుకంటే రాజానగరం కాన్స్టిట్యున్సీ తన ఎంపీ పరిధిలోనే ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే అనేక సార్లు అటు గోరింట బుచ్చి చౌదరి లాంటి వాళ్ళతో కూడా కొన్ని విభేదాలు, ఆదిరెడ్డి వాసుతో విభేదాలు, అటు ప్రతిపక్ష పార్టీగా అనేక సార్లు మార్గాని భరత్ అలా వార్తల్లోకి ఎక్కుతూనే వచ్చారు. ఇక అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ తన కాన్స్టిట్యున్సీలోకి అడుగుపెట్టిన సమయంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడం కూడా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మార్గాని భరత్ను వార్తల్లో ఉంచాయి. అనేక సార్లు అటు లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అటు ఆయన ప్రత్యర్థులకు కూడా అదే స్థాయిలో మార్గాని భరత్ టార్గెట్ అవుతూ వచ్చారు. ఇలా ఎప్పుడు ఇష్యూ ఏదైనా సరే, ఇష్యూ ఎలాంటిదైనా సరే ఎప్పుడు కూడా దాని మీద స్పందిస్తూ పార్టీని ఏదో ఒక రకంగా లైమ్లైట్లో ఉంచుతూ తాను కూడా ఏదో ఒక రకంగా లైమ్లైట్లో ఉంటూ మార్గాని భరత్ పనిచేస్తూనే వచ్చారనుకోవాలి. ఇక సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు తను మాట్లాడిన మాటలు ట్రోల్స్ కూడా గురైన సందర్భాలు అయితే ఉన్నాయి. అయినా సరే అటు జగన్మోహన్ రెడ్డి అన్న, వైఎస్ఆర్సీపీ అయినా అదే లాయల్టీ చూపిస్తూ మార్గాని భరత్ 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు పాపం. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో మరోసారి తను ఎంపీగా పనిచేయాలని చాలా సీరియస్గా మార్గాని భరత్ అనుకుంటూ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మార్గాని భరత్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మార్గాని భరత్ చివరికి రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. రాజమండ్రి టౌన్ నుంచి ఎమ్మెల్యేగా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. అయితే ఆ రోజు చూసినట్లయితే భరత్కి నిజంగానే తీసుకెళ్లి రాజమండ్రి ఎంపీ సీట్ నుంచి ఎమ్మెల్యే సీటుకు తీసుకుపోయి ఆయనకి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఒక బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. ఎవరైనా సరే ఎంపీగా పనిచేసిన తర్వాత అంతకంటే ఇంకా పెద్ద పదవులను కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి మరీ బలవంతంగా ఎమ్మెల్యే పదవికి తీసుకురావడం జరిగింది. అయినా సరే ఒకవేళ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చిన్న వయసులోనే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కావచ్చు అని కూడా భరత్ ఊహించి ఉండొచ్చు. అందుకే లాస్ట్ మినిట్లో తనకి ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పాపం ఆయన అంగీకరించారు. దెన్ రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ మనం చూస్తే ఆదిరెడ్డి కొడుకైన ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. మొన్న ఆయన చేతిలోని ఓడిపోవడం జరిగింది భరత్. దెన్ ఈ రోజున వాళ్ళు అపోనెంట్స్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇక ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా ఏదో ఒక ఇష్యూ మీద ఆయన లైమ్లైట్లోనే వస్తూ ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ మీద మొన్నటి అప్పుడు అమరావతి రైతుల ఇష్యూ మొదలుకొని, అదేవిధంగా తిరుమల లడ్డు వివాదం మొదలుకొని, నేటి తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఇన్సిడెంట్ వరకు భరత్ పార్టీ తరపున వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు ఏదో ఒక రూపంలో. అయితే అట్ ద సేమ్ టైం ఆయన పార్టీ అంత లాయల్టీ చూపిస్తున్నా
జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో భరత్ను పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భరత్ని గాలికి వదిలేశారనే చర్చ కూడా ఆయన అనుచరులో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన భవిష్యత్తు ఏంటి, తన బ్రదర్ అవినాష్ భవిష్యత్తు ఏంటి, వివేకానంద కేసులో తన మీద కేసులు కూడా తను తరుముతూ ఉన్నాయి. ఒకవైపు ఎమ్మెల్సీలు, ఒకవైపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరొక వైపు ఎంపీలు చాలామంది ఇతర పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఈవెన్ రాజ్యసభ సభ్యులు. ఇక తనతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పెద్ద టిపికల్ టాస్క్. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మార్గాని భరత్ను, జక్కంపూడి రాజాను నిజంగానే జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. మరి పరిస్థితి లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఆ పార్టీలో తమకు స్కోప్ ఉంటుందా అనే విషయంలో కూడా వీళ్ళకి క్లారిటీ లేదు. అందుకే పూర్తి స్థాయిలో మార్గాని భరత్ లాంటి యువకుల భవిష్యత్తు మాత్రం వైఎస్ఆర్సీపీని నమ్ముకుని ఇప్పుడు ఒక డైలమాలో ఉందని అనుకోవచ్చు. మరి అలాంటి విషయం నుంచి మార్గాని భరత్ నెక్స్ట్ స్టెప్ తీసుకునే ప్రయత్నం ఎలా చేయబోతున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవుతారా, జగన్ పట్టించుకోకపోయినా అలాగే తన వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటారా, లేకుంటే అదే స్థాయిలో వేరే పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు వెతుక్కునే ప్రయత్నం చేస్తారన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.